ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఒకప్పుడు హైదరాబాద్ సిగలో మణిహారం మూసీ నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది. రాజులతో పాటు సామాన్యుల దాహార్తిని తీర్చిన ఈ నది కంపు కొడుతూ అసహ్యంగా తయారైంది. ఒకప్పుడు అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తే ఇప్పుడు రోగాలు సృష్టించే విధంగా తయారైంది. ఈ నది నీళ్లను ఏ విధంగా వాడుకోవద్దని ఓ సర్వే తేల్చిందంటే మూసీ నది ఎలా నాశనమైపోయిందో అర్థం చేసుకోవచ్చు. మూసీ నది మురికి గోసకు కారణమేంటి? హైదరాబాద్ కంపుకు కేరఫ్గా ఉన్న మూసీ నదిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణలో పుట్టి తెలంగాణ సరిహద్దుకున్న కృష్ణా నదిలో కలిసినట్టుగా మూసీ నది 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఒకప్పుడు పాలలా ఉన్నటువంటి ఒక మూసీ నీళ్లు ఇప్పుడు కంపుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. మూసీ నది నీళ్లు ఎక్కడా తాగడానికి వీల్లేదంటూ అనేక సర్వేల్లో తేలింది. సింధు నాగరికత కాలం నుంచి నేటి వరకు నగరాలు, రాజధానులు నదీ పరివాహక ప్రాంతాల్లోనో లేదంటే సముద్ర తీరాల్లోనో ఏర్పాటు చేసేవారు. నగరాలు నదీ పరివాహక ప్రాంతాలకు దగ్గరగా ఉంటే ప్రజలకు తాగునీరు, సాగునీరు ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఆలోచనతో ఇలా నిర్మించేవారు. అలాగే హైదరాబాద్ నగరం మూసీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటైంది. కాకతీయుల కాలంలో గొల్లకొండగా పిలువబడే గోల్కొండ మూసీ నదికి దగ్గరగా ఉంది. కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ రాజధానిగా సేవలందించింది. 1591లో కుతుబ్ షాహీ రాజు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ కాలంలో మూసీ నదికి ఎడమ వైపున ఉన్న రాజధాని గోల్కొండ నుంచి మూసీ నదికి కుడివైపున ఉన్న చిచలం అనే గ్రామానికి మార్చారు. ఆ తర్వాత కాలంలో అదే చిచలం హైదరాబాద్ నగరంగా విస్తరించింది. 1591 నుంచి హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీరుస్తూ వచ్చింది మూసీ. హైదరాబాద్ నగరం స్టార్ట్ చేసినప్పుడు ఈ నదిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పటి ప్రభువులు 450 సంవత్సరాల క్రితము. 1918లో పెద్దగా వరదలు వచ్చినాయి. మూసీకి వచ్చినప్పుడు హైదరాబాదు చాలా మట్టుకు మునిగిపోయింది, ప్రాణ నష్టం జరిగింది. దాని మీద నిజాం ఆఫ్ హైదరాబాద్ ఏం చేసినారంటే దీనికి వరదలు ఆపాలని చెప్పేసి హిమాయత్ సాగర్, గండిపేటని ఇట్లా 2 ఆనకట్టలు కట్టినారు. తర్వాత అది హైదరాబాద్ నగరానికి పై భాగంలో ఉంది కాబట్టి గ్రావిటీ ద్వారా మంచినీళ్ళు తెచ్చుకున్నారు. ఒక 30 ఇయర్స్ వరకు మూసీ నది మన గండిపేట నీళ్ళు హైదరాబాద్కు జీవనాధారం అయింది. మూసీ నదిని మొదట్లో ముచ్చుకుందా నదిగా పిలిచేవాళ్లు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో జన్మించి వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసిపోతుంది మూసీ. సుమారు 250 కిలోమీటర్లున్న మూసీ నది కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలంలో వేల గ్రామాలకు తాగు, సాగునీటి వనరుగా ఉండేది. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ వయ్యారంగా వంకలు తిరుగుతూ గోల్కొండకు కుడివైపుగా, చార్మినార్కు ఎడమ వైపుగా ప్రవహిస్తూ హైదరాబాద్కు ఆర్థిక వనరుగా ఉపయోగపడింది. చరిత్రలో హైదరాబాద్కు తాగునీటి కష్టాలు రాకుండా చూసిన మూసీ 1908లో మాత్రం హైదరాబాద్ను వరదలతో ముంచెత్తింది. 1908లో వచ్చిన వరదల్లో వేల మంది మూసీ నదిలో గల్లంతయ్యారు. అయితే ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ దగ్గర ఉన్న ఓ చింత చెట్టును పట్టుకుని 150 మందికి పైగా బతికి బయటపడ్డారు. మూసీ నదికి 1908లో వచ్చినట్టుగా వరదలతోటి 150 మందిని రక్షించింది ఈ చెట్టు. ఈ చెట్టును చూడొచ్చు. ఇది 150 మందిని ఈ చెట్టుకు వేలాడుతూ జీవించారంటే 1908లో భారీ వరదలు వచ్చాయి. చాలామంది కొట్టుకువెళ్ళారు, చాలామంది వేల మంది చనిపోయారు. అయితే ఈ చెట్టు 150 మందిని సేవ్ చేసింది. అంటే ఒకప్పుడు మూసీకి భారీగా వరదలు వచ్చాయనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందుకే ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యని తీసుకొచ్చి నిజాం రాజు 2 జలాశయాలను మూసీ మీద, దానికి ఉపనదైన ఈసా నది మీద 2 జలాశయాలు నిర్మించి ఎందుకంటే వరదలను తగ్గించేట్టుగా ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి వరదలు తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి వరదల ఒకప్పుడు మూసీకి భారీ వరదలు వచ్చాయనటానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1908లో మూసీ నదికి భారీ వరదలు రావడంతో అప్పటి నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ మూసీ నదికి మళ్లీ అటువంటి వరదలు రాకుండా చూడాలని ఆలోచన చేశారు.
అప్పట్లోనే దేశంలో ప్రముఖ ఇంజనీర్గా పేరున్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్ పిలిపించి అప్పటి హైదరాబాద్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో గండిపేట జలాశయాన్ని, దీనికి దగ్గరలోనే హిమాయత్ సాగర్ రిజర్వాయర్ను నిర్మించారు. 1911లో మీర్ మహబూబ్ అలీ ఖాన్ చనిపోయిన తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గండిపేట, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను పూర్తి చేశారు. మూసీపై రిజర్వాయర్లతో మూసీ నదికి 2 వైపులా విస్తరించిన హైదరాబాద్లో అనేక పరిశ్రమలు ఏర్పడ్డాయి. కెమికల్ విడుదల చేసే కంపెనీలతో పాటుగా రబ్బర్ కంపెనీలు, ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలు, తోళ్ల కంపెనీలు, టొబాకో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు, అలా కాలుష్యాన్ని విడుదల చేసే వందల కంపెనీలు వచ్చాయి. పాలలాంటి మూసీ నీటిని విషతుల్యం చేశాయి. అంతేకాకుండా హైదరాబాద్ డ్రైనేజ్ అంతా మూసీలోకి మళ్లించడంతో మరింత కంపుగా మారింది మూసీ. ఒకప్పుడు చేపలు తిరిగిన మూసీ నదిలో ఇప్పుడు విష పురుగులు కూడా కనిపించట్లేదు. మూసీ నదిపై ప్రభుత్వాలు మానిటర్ చేయకపోవడం వల్లే నది కాలుష్యమయమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి. మూసీకి హైదరాబాద్ నగరానికి రాక మొదలు అంటే రాజేంద్ర నగర్ కంటే మొదలు ఇంతకు పూర్వం మంచి నీళ్ళు ఉండేవి. గండిపేట లోపల మనం తాగినాం. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే గండిపేటకు చేరక మొదలే ఈ 90 కిలోమీటర్ల ప్రయాణంలో చాలా మట్టుకు ఇండస్ట్రీస్ వచ్చినాయి. తర్వాత టౌన్షిప్లు డెవలప్ అయినాయి. ఆ ప్రజల ఆ మురికి అంతా కూడా మూసీలో చేరడం వల్ల ఇవాళ పరిస్థితి, ఒకప్పుడు గండిపేట అంటే హైదరాబాద్ నగరానికి జీవనాధారం ఉన్నటువంటి నీరు ఇవాళ తాగడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. ఈ మధ్య కాలంలో మిజోరాంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారతదేశంలోని నదుల నీటి కాలుష్యంపై ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో మూసీ నది ఎగువ ప్రాంతంలో ఉన్న ఉస్మాన్ సాగర్ జలాశయంలోని నీళ్లు మాత్రమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఉన్నాయని, ఉస్మాన్ సాగర్ దిగువ భాగంలో ఉన్న బాపుఘాట్, ముసారాంబాగ్, నాగోల్తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రవహిస్తున్న మూసీ నదిలోని నీళ్లు ఎక్కడా తాగునీటికి ఉపయోగపడవని తేల్చి చెప్పింది. వాటర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం మూసీ నది నీళ్లు తాగడానికే కాదు, గృహ అవసరాలకు, వ్యవసాయానికి ఉపయోగించే అవకాశం కూడా లేదని తేల్చి చెప్పింది. మూసీ నీళ్లతో పండిన పంటలు కూడా విషతుల్యమే. మూసీ పరివాహక ప్రాంతాల్లో పెంచుతున్న గడ్డిని హైదరాబాద్లోని జంతువులకు ఆహారంగా పెడుతున్నారు. వాటి పాలను వినియోగించినా, మాంసాన్ని తిన్నా జనానికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మూసీ పక్కన వేసిన బోర్లలో కూడా మురికి నీళ్లే వస్తున్నాయని, ఆ నీళ్లను ఇంట్లో వాడుకోవడానికి కూడా వీల్లేకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న జనం. ఈ నీళ్లు 89లా సాఫ్గా మూసీ నీళ్లు 89 డేట్తో సహా చెప్తున్నా, 89లా సాఫ్ క్లియర్గా ఉండే. అప్పుడు మేము తానాలు చేస్తుంటే అవే నీళ్ళతోటి బట్టలు వింటుంటే అవే నీళ్ళు తీసుకుపోతుంటే ఆ నీళ్లు ఇయ్యాలాడి దినం ఇంత మురికిగా అయిపోయినాయి. అప్పుడు మా నాయనలు కూడా ఉన్నప్పుడు కూడా సాఫ్గా ఉండేవి. ఇప్పుడు మేము ఉన్నప్పుడు కూడా ఇవి నీళ్ళు అవుతున్నాయి. మళ్ళీ 89కి ఇప్పటికి ఎంత ఫరక్ అయింది. మళ్ళీ నీళ్ళు ఇట్లా ఎందుకు వస్తున్నాయి? దీంట్లో ఏ మురికి నీళ్ళు కలుస్తున్నాయి, ఏ కాలువ నీళ్ళు కలుస్తున్నాయి, ఏ ఉస్మానియా నీళ్ళు కలుస్తున్నాయి, ఏ కలుస్తున్నాయి? మళ్ళీ ఇంత అన్యాయంగా అవుతున్నాయి. నీళ్ళతోటి ఎన్ని రోగాలు వచ్చి ఎంతమంది వస్తున్నారు? దీనికి జిమ్మేదారు ఎవరు పట్టించుకుంటారు? ఒకప్పుడు నిలబడుతున్నాడు, ఇప్పుడు నిలబడికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు కంపు వాసన దగ్గరకు వచ్చి చూడరు మీరు, ఎవరైనా వచ్చి వాడి అప్పుడు తెలుస్తుంది మీకు. అంత అన్యాయంగా అయిపోయినాయి నీళ్ళు. మొత్తం ఇట్లా చెయ్యి పెడితే వండొస్తుంది మైల, మొత్తం మురికి, అంత అన్యాయం ఉంది. అది మూసీ ప్రక్షాళన చేయొచ్చు, పాసిబుల్, కానీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది అంటున్నారు. సో మూసీ ప్రక్షాళనకు ఇంటర్లింక్డ్ చాలా ఉన్నాయి. ఏంటంటే మూసీ నది పక్కల విపరీతమైన జనాభా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు, మూసీ బెడ్లో అంటే నది గర్భంలో ఉన్నటువంటి కొన్ని 1000 ఏమో ఇండ్లు తీసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇచ్చినారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మూసీ పక్కన ఒక 100-200 మీటర్ల వరకు ఒక వాక్ స్పేస్గా, టూరిస్ట్ స్పేట్గా చేస్తామంటున్నారు. అది చాలా ఇబ్బందులతో కూడుకున్నది. ఎందుకంటే విపరీతమైన జనాభా ఆ మూసీ బ్యాంక్స్ మీద ఉంది. కొన్ని లీగల్గా ఉండొచ్చు, కొన్ని ఇల్లీగల్గా ఉండొచ్చు. ఇది ఆలోచించవలసిన విషయం. ఒకప్పుడు మూసీ నది ఎంతో విశాలంగా ఉండేది. మూసీ నదికి 2 వైపులా దూరంగా నివాసాలుండేవి.
అయితే గత కొన్ని దశాబ్దాల నుంచి మూసీ నదికి రెండు వైపులా కబ్జాకు గురైంది. దీంతో నదిగా ఉన్న మూసీ మురికి కాల్వలా తయారైంది. ఒకవేళ హైదరాబాద్లో భారీ వర్షాలు కురిస్తే పెద్ద పెద్ద నగరాలు భాగ్యనగరాన్ని పెద్ద వరదలు భాగ్యనగరాన్ని ముంచెత్తే అవకాశం ఉంది. మూసీ నదికి రెండు వైపులా కబ్జాకు గురైన నిర్మాణాలను తొలగిస్తామని 4 రోజులు హడావుడి చేసిన హైడ్రా మళ్లీ చర్యలు తీసుకోకపోవడంతో కబ్జాలు దర్జాగా కొనసాగుతున్నాయి. ఓ పక్క కబ్జాలకు గురవుతూ మరో పక్క కాలుష్యాన్ని కలుపుకుంటూ మూసీ నది హైదరాబాద్కు దుఃఖదాయినిగా మారింది. మా చిన్నప్పుడు మూసీ నది నీళ్లే తాగేవాళ్లం, స్నానానికి కూడా మూసీ నీరే వాడేవాళ్లం. అలాంటి మూసీ నీళ్లు ఇప్పుడు ఒండ్రు మురికితో కంపుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంతం వారు. పాకెట్లు గీకెట్లు అవి పొడి కవర్లు గివర్లు సాఫ్ రావట్లేదు నీళ్లు. మొత్తం బోర్లో కూడా సాఫ్ రావట్లేదు, మొత్తం గలిసి నీళ్ళే వస్తున్నాయి. మొత్తం అంతా బేకార్ వాటర్ వస్తుంది. మూసీ నదిలో మొత్తం ఇదైపోయి ఉంది, గలీజ్ మొత్తం గలీజ్ అయిపోయి ఉంది. మొత్తం ఖరాబ్ అయిపోయి మొత్తం బోర్లలో కూడా వాసన వస్తున్నాయి. మొత్తం నల్లగా వస్తాయి నీళ్లు, అంతా మొత్తం పచ్చగా గిచ్చగా వస్తాయి నీళ్లు. అది లేదు, అది ఉట్టి కడుక్కుంటానికి కూడా పనికిరాదు, అట్టు ఉన్నాయి వాటరు. అట్టుంది. అదే మంచిగా ఉండేది వాటరు, మొత్తం సాఫ్ వాటర్ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. మూసీ పక్కన ఒక 100-200 మీటర్ల వరకు ఒక వాక్ స్పేస్గా టూరిస్ట్ స్పేట్గా చేస్తామంటున్నారు. అది చాలా ఇబ్బందులతో కూడుకున్నది. ఎందుకంటే విపరీతమైన జనాభా ఆ మూసీ బ్యాంక్స్ మీద ఉంది. కొన్ని లీగల్గా ఉండొచ్చు, కొన్ని ఇల్లీగల్గా ఉండొచ్చు. ఇది ఆలోచించవలసిన విషయము. ఇమీడియట్గా మాత్రము మొదలు మూసీ బ్యూటిఫికేషన్ అన్నది ప్రభుత్వం, తర్వాత ఈ బ్యూటిఫికేషన్ అయ్యేటట్టుగా లేదు కాబట్టి రీజ్యువనేషన్ అన్నది, పునర్జీవనం అని చెప్పి. ఆ రీజ్యువనేషన్ మాత్రం చాలా మూసీని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రియారిటీ అండి. మూసీ నదిలో అనేక రసాయనాలు కలవడంతో నీళ్లు రంగు మారడమే కాదు, కాలుష్యంతో కంపు కొడుతోంది. ప్రతి ప్రభుత్వం మూసీ నదిపై రాజకీయాలు చేస్తాయి తప్ప నదిని మాత్రం ప్రక్షాళన చేయవు. తెలంగాణలో మూసీ ప్రవహించే 7 జిల్లాల్లో బావుల్లో, బోరు బావుల్లో కూడా మూసీ మురికి నీళ్లు కలిసొస్తున్నాయి. దీంతో మూసీ పరివాహక గ్రామాల ప్రజలు భవిష్యత్తులో వాళ్ల గ్రామాలను వదిలి వెళ్లే రోజులు కూడా వస్తాయనడంలో సందేహం లేదు. మూసీ ప్రక్షాళన చేస్తామని, సుందరీకరణ చేస్తామని 4 రోజులు హడావుడి చేయడమే కాకుండా మూసీ యాత్ర కూడా చేశారు సీఎం. అయినా మూసీ నదిలో మురికి కంపు మూలుగుతూనే ఉంది. మొత్తం అన్ని చోట్ల 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసీ మొత్తం మురికి కూపంగా మారింది. పరిశ్రమలు కావచ్చు, హైదరాబాద్లో వెళ్ళినట్టుగా డ్రైనేజ్ కావచ్చు, రకరకాల ఇండస్ట్రీలు ఇవన్నీ ఇందులోకి వదలటంతో ఈ నీరంతా ఈ విధంగా తయారైపోయింది. అంతేకాకుండా ఇది చుట్టుపక్కల మొత్తం కూడా పొల్యూషన్, మొత్తం కాలుష్యమయంగా మారింది. నీరే కాకుండా ఈ నీరుని వాడేట్టుగా పంటలకు కావచ్చు, దిగువ భాగం నల్గొండ వాడేట్టుగా పంటలకు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నట్టుగా గ్రామాలకు కూడా ఈ బోర్లు వేసినట్టుగా సమయంలో కూడా నీళ్లు, ఈ కంపు నీళ్ళు వచ్చేట్టుగా పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మూసీని మొత్తం ప్రక్షాళన చేస్తామంటూ, బ్యూటిఫికేషన్ అంటే సుందరీకరణ చేస్తామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్తున్నప్పటికీ ఇప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా మూసీని పట్టించుకోకపోవడంతో ఈ విధంగా కంపుగా మారిపోయింది మూసీ నది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.